గుడ్ మార్నింగ్. ముఖ్య తిరుపతిలో వచ్చిన వార్తలపై సాగే విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్కి స్వాగతం. పత్రికలో ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాలు. తెలుగు బాటకు మోక్షం అన్నది ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ హైవేపై కదలిక, మార్గం నిర్మాణంపై అధ్యయనానికి సలహా సంస్థ. త్వరలో హైదరాబాద్ బెంగళూరు రహదారిపైన అధ్యయనం, జాతీయ రహదారుల సంస్థ నిర్ణయం అన్నది ప్రధానంగా ఈనాడు పేజీలో హైలైట్ చేస్తున్నటువంటి కథనం. అలాగే నిన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వేదికగా జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు. మా పాలన దేశానికే ఆదర్శం అంటూ మంత్రి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు. అన్నాచెల్లెలు ఇద్దరు ఒకే వేదిక మీద, మంత్రి ఎంపీ ఇద్దరు కలిసి ఒకే వేదికని పంచుకున్నటువంటి వ్యవహారం. ఇన్నేళ్ల కాంగ్రెస్లో ఒరగబెట్టింది ఏంటి? పసిగుడ్డు లాంటి తెలంగాణ పాలనపై అవాకులు చవాకులు పేల్తారా? ఆర్మూరు సభలో కాంగ్రెస్పై కేటీఆర్ నిప్పులు అన్నది ప్రధానంగా హైలైట్ చేసినటువంటి కథనం ఈనాడు పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే శివసేన శివాలు అన్నది ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. నిన్న పార్లమెంటు వేదికగా మంత్రి అశోక్ గజపతిరాజు మీద శివసేన ఎంపీలు చెలరేగిపోయినటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి బ్యానర్గా హైలైట్ చేస్తుంది. అశోక్ గజపతిపై దాడికి అనంతగీత్ సేన, లోక్సభలోనే చేయెత్తిన శివసేన మంత్రి, అడ్డుకున్న రాజ్నాథ్, స్మృతి, టీడీపీ ఎంపీలు అన్నది ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తున్న కథనం. అలాగే 18 ఏళ్ల నుండి ఆసక్తి చూపే గొల్లా కుర్మలకు గొర్రెల యూనిట్ ఇస్తాము అంటూ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సంకేతాలని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేజీ 1లో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే సాక్షి ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి కథనం. కాంగ్రెస్ను తరిమి కొట్టండి అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపుని బ్యానర్గా హైలైట్ చేస్తుంది సాక్షి. ఆర్మూరు జనహిత సభలో మంత్రి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు. దేశంలో దరిద్రానికి ఆ పార్టీయే కారణం, దొంగ కేసులతో ప్రాజెక్టులని అడ్డుకుంటున్నారు, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు, ఏపీలో చెప్పిన మాటలను తలుపే టీడీపీ లాంటి బసవన్నలను పట్టించుకోవద్దు, టీఆర్ఎస్ది నిరుపేదల ప్రభుత్వం అంటూ చెప్పినటువంటి మాటలే హైలైట్ చేస్తుంది ప్రధానంగా సాక్షి పేజీలో. అలాగే తోటా వదిలిన పాట అంటూ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన గదర్ అన్నది ప్రధానంగా హైలైట్ చేస్తున్నట్టు కథనం. ప్రజాగాయకుడు, మావోయిస్టు పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధాలు ఉన్నటువంటి గదర్ మావోయిస్టు పార్టీని పూర్తిగా వీడుతున్నట్టుగా ప్రకటించినటువంటి అంశాన్ని ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది సాక్షి. అలాగే లోక్సభలో రగడ అంటూ శివసేన ఎంపీలు లోక్సభలో వీరంగం సృష్టించినటువంటి అంశాన్ని ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తుంది. ఇక నమస్తెలంగాణలో వచ్చిన వార్తలు గమనిస్తే మాది పేదల ప్రభుత్వం అంటూ మంత్రి కేటీఆర్ చెప్పినటువంటి మాటలు, నిజామాబాద్ ఆర్మూర్ వేదికగా చెప్పినటువంటి మాటలనే ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తెలంగాణ పేజీలో. ఇక దీనికి అనుబంధంగానే మన పథకాలు దేశానికే ఆదర్శం, సంక్షేమానికి 40,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, తెలంగాణ మీద విష ప్రచారాలు పటాపంచలు చేశామంటూ, తెలంగాణ రాష్ట్రం వస్తే అదేదో అయిపోతుంది ఇదేదో అయిపోతుందంటూ చేసినటువంటి ప్రచారాన్ని పటాపంచలు చేశామన్నది మంత్రి కేటీఆర్ చెప్పినటువంటి మాట. అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. అలాగే అర్హులందరికీ గొర్రెలు, 18 ఏళ్ళు నిండిన ప్రతి గొల్లా కుర్మ వ్యక్తికి, అర్హులైనటువంటి వారందరికీ గొర్రెల పంపక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామంటూ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సానుకూల సంకేతాలను ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తెలంగాణ పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కృష్ణసాగర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే అద్దెకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. అలాగే జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే, అలాగే టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మనతో పాటు ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు ఈ చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ నుంచే స్టార్ట్ చేస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఇది. తెలంగాణ రాష్ట్రం, ఇంత చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది అనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఎక్కడ? అసలు దుష్ప్రచారం అనే మాటకు తాగెక్కడ? అసలు ఎవరిని మాట్లాడినిస్తున్నారు? కాబట్టి ప్రచారము, దుష్ప్రచారాలు ఇదంతా కూడా ఒక ఏమంటాం, హిట్లర్ దాంట్లో మెయిన్ కంఫ్లో ఉంటుంది తన స్ట్రాటజీలో. ఏంది, గోబెల్ని ప్రచారం చేయడం ద్వారా అసలు కాంగ్రెస్ పార్టీ ఊసే లేదని చెప్పి ఒకవైపు అంటూనే, మరి ఇంకోవైపు మళ్ళీ ప్రచారం, అడ్డంకులు, ప్రాజెక్టులు అడ్డుకునేటువంటి కార్యక్రమం మీరే చేస్తున్నారు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాల్సినటువంటి సందర్భంలో కావాలి మీరే చెడగొడుతున్నారు. అసలు ఊసే లేని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే ప్రాజెక్టులు ఆగుతాయా? అంటే కోర్టులు కాంగ్రెస్ పార్టీకి అంత ఫేవర్గా ఉన్నాయా? ప్రభుత్వాన్ని కాదని ప్రాజెక్టులు అడ్డుకునే పరిస్థితి ఉన్నదా? కాబట్టి ఇలా కూడా ఇవన్నీ ఒక బుడ్డరికాన్ మాటలు, అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం పెద్దగా లేదని నా యొక్క అభిప్రాయం. కాకపోతే ఏంటంటే, ఎప్పుడు కవిత, రాము విడిపోయినో నాకు తెలుస్తలే. నిన్న నిజామాబాద్లో కలిసినట్టుగా ఒకే వేదిక మీద అని ఒకదాని ప్రచారార్భాటం తీసుకొచ్చి, ఎప్పుడు కలిసే ఉంటారు కదా వాళ్ళు, ఎప్పుడు విడిపోయినట్టు కూడా నాకైతే తెలియదు. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళతో కలిసి చూస్తున్నా కాబట్టి ఇదేదో రాజకీయంగా హరీష్ను పక్కన పెట్టడానికి చేసిన ఎత్తుగడల్లో కాంగ్రెస్ని టార్గెట్ చేసినట్టుగా భావిస్తాను తప్పితే, మొన్న సంపత్ అన్న దాంతో నేను కంప్లీట్గా ఏకీభవిస్తాను. కాంగ్రెస్ను తరిమి కొట్టండి, కాంగ్రెస్ను ఖతం చేయండి అన్న వాళ్ళంతా చాలామంది ఖతం అయిపోయిన చరిత్రలో. కాబట్టి కొంచెం ఇదేదో, ఆయన నిన్న ఒక మాట అన్నాడు, జీవన్ పక్కనే ఉండి ఉంటాడు, ఏంది నోట్లో అన్నం పెట్టి కడుపులో దంతది కాంగ్రెస్ పార్టీ అని. ఏమో కానీ అది అమ్మ చనుబాలతో తాగి రొమ్ము గుద్దే రైకం మాత్రం కాదు.
అదే సోనియా గాంధీ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని అమ్మ తెలంగాణ ఇవ్వమన్న వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ను తరిమి కొట్టండి అని చెప్పి భాజపా కంటే టీడీపీ కంటే తీవ్రంగా అంటుందంటే కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది క్షేత్రంలో అని వాళ్ళు నమ్ముతున్నట్టుగా నేను భావిస్తున్నా. ఈరోజు ఇంతమంది 5 పార్టీల నుంచి అక్రమ వసూలు చేల్చుకున్నప్పటికి కూడా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ లేదు, అభద్రతతో ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తున్నారు? ఒకవైపు భాజపా మా మీదనే, కాంగ్రెస్ రెండో వైపు టీఆర్ఎస్ కూడా మా మీద, ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు అని చెప్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నటువంటి వైనాన్ని ఏ రకంగా చూడాలంటారు? అంటే మురళి గారు నిన్న ఆరుమూరులో సభ పెట్టాం సార్, చరిత్రలో కనివిని ఎరగని విధంగా మేము 40,000 మంది అని మేము అనుకున్నాం సార్. ఆ సభకి మీరు నమ్మారు సార్, మీ TV9 కూడా లైవ్ ఉంది, అక్కడ 60,000 పైన చిలుకొచ్చారు సార్. ప్రజలు సకల సంబంధ వర్గాలు, అన్ని కుల సంఘాలు, మత సంఘాలు, ఒక గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమంది సార్ మా దగ్గర బీడి వంచుకొని అంటారు సార్, బీడి వంచుకొని రేపు సభకు ఆ విధంగా ప్రజలు వస్తూ ఉన్నారంటే, తరలి వస్తూ ఉన్నారు సభ కంటే. మేము ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఏమి చేయకపోతే ఎందుకు వస్తారు సార్ ప్రజలు మా వైపు ఎందుకు ఉంటారు సార్? మేమేమంటామంటే సరే, ప్రభుత్వ పరంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రచారం చేసుకోవచ్చు కరెక్టే, కానీ కాంగ్రెస్ పార్టీని మీరు టార్గెట్ చేస్తున్నటువంటి వైనమే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని వైపు చెప్పిన వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ అసలు ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలి. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారు సార్? సరే, గతంలో ఏదో జరిగింది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరంతా మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వండి, మనమంతా కలిసి బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉంటే ప్రతి దాంట్లో అడ్డుకోవడం, ప్రతిదాన్ని విమర్శించడం, ప్రతిదాన్ని వ్యతిరేకంగా మాట్లాడడం. నిన్న ఏమన్నారండి మా కేటీఆర్ గారు? వారు చాలా స్పష్టంగా చెప్పారు. అసలు నిన్న చెప్పారు కదా, ఒకవేళ మీరు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఇప్పుడు మమ్మల్ని విమర్శించి ఏలెత్తి చూపిస్తే 4 ఏళ్ళు మీకు చూపిస్తా ఉన్నాయి, ఈ 70 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీలు కేసులు వేస్తే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేయాలని, ఏదో ధర్నాలు చేయాలి, రస్తారోకోలు చేస్తే తరిమి కొట్టండి, ఈ ప్రాంతం నుంచి మనం అభివృద్ధి చేసుకుందాం, బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. ఈ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినటువంటి 212 జీవోల ద్వారా అమల్లోకి వచ్చిన పథకాలన్నింటినీ అమల్లోకి తీసుకెళ్దాం, మనం అంతా బాగుపడదాం, ఈ మట్టి మీద ఈ ప్రాంతం కూడా ఏళ్తాడు, ఈ ప్రాంతం ఏలిన రాజ్యం బాగుపడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమేమంటున్నాం అంటే, గతంలో మేము అంటే 100% ఈ రాష్ట్ర స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు లేరు కదా. తెలంగాణకు అన్యాయం జరిగింది అన్న విషయం ప్రాతిపదికన కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది. దాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీలే కదా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది. ఈ రోజు ఆ పార్టీ చోకులేస్తారు సార్. కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదంటారా? కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదంటారా? కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేయకుండా, బీజేపీ సపోర్ట్ చేయకుండా తెలంగాణ వచ్చేసింది. వాళ్ళు సపోర్ట్ చేసారు, దాన్ని ఏకీభవిస్తారు. కానీ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో చేశారు సార్? గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చుడా అని బయలుదేరిన తర్వాత కేంద్రం తప్పదు, ఇక తెలంగాణ ఇవ్వకపోతే ఆలోచించిన మాకు తెలంగాణ వీళ్ళు సపోర్ట్ చేసారు అంతవరకు సార్. ఒకవేళ వాళ్ళే సపోర్ట్ చేస్తే 30 ఏళ్ల కింద తెలంగాణ వచ్చేసారు. 2001 కంటే ముందే, కేసీఆర్ కంటే ముందే వచ్చేసారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ కోపం ఉందంటారా? 100% సార్. ఇప్పుడు మేమేమన్నాం సార్, మా ట్యాగ్ లైన్ అయింది మురళి గారు, నీళ్లు నిధులు నియామకాలు. సార్ నీళ్ళు ఇస్తామంటే కేసులు వేస్తారు సార్, నిధులు తెచ్చుకుంటామంటే ధర్నాలు చేసి ఆగం చేసి పెట్టుబడులు రాకుండా చేస్తారు సార్. నియామకులు వేస్తామయ్యా, 34 నోటిఫికేషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తామంటే దాని మీద కేసులు వేస్తారు. అడ్డుకున్నారా లేదా? ఇప్పుడు మురళి గారు నిన్న జరిగిన ఆర్మూర్లో సభ, ఇక్కడ సోదరుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి సరే వారు పార్టీ పరంగా చేసుకున్న దానికి వాళ్ళకి అభినందనలే. అయితే ప్రజాస్వామ్యంలో అంటే ఇట్లాంటి పిక్చర్స్కి ఆపర్చునిటీస్ చాలా తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు ఇది జనహిత జాగృతి సభన, కుటుంబహిత సభన అన్నది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ జనహితం ఏం కనబడలే మనకైతే. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. జనాన్ని మొబిలైజ్ ఎట్లా చేసుడు మనకు తెలియగానే అందరం రాజకీయ పార్టీలో ఉన్నాం. సరే సరే ఒక్క నిమిషమే, ఇప్పుడు నన్ను మాట్లాడే రాదే. అయితే ఇప్పుడు జనహితమా కుటుంబ హితమా అన్నది ఒక ప్రశ్న. భారతీయ జనతా పార్టీ అనేది
ఇంకొక విషయం ఏంది అంటే సరే ఏ మాట కామాట చెప్పుకోవాలి, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ముచ్చటగా ఉంటారు, మంచి ఫోటో ఆపర్చునిటీ ఉన్నది, అల్లుడు నాన్న కూడా ఉంటే మంచి కుటుంబ పోర్ట్రేట్ కూడా వేసుకోవచ్చు, అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మనం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవచ్చు, చాలా మంచిగా ఉండే ముచ్చటగా ఉండే ఇద్దరు అన్న చెల్లెలు ఒకరినొకరు పొగడుకోవడం, వాళ్ళని ఇద్దరు పక్కన ఉన్న ఇద్దరు శ్రీనివాసులు పొగడడం చాలా బాగుండే. అయితే ఇదంతా కూడా ఏప్రిల్ 21 తారీఖు నాడు ఏదైతే ప్లెనరీ జరగబోతున్నదో దానిలో యువరాజ్ గారికి మహారాజ్ కిరీటం పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, వారిని అధ్యక్షుడు చేసే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం దానికి ఒక బిల్డప్ నడుస్తూ ఉన్నది. వారికి మళ్ళీ అభినందనలు కూడా, దానిలో ఏం ప్రాబ్లం లేదు, అంతర్గత విషయం, వాళ్ళకి నాకేం పట్టలేదు. కానీ ఇక్కడ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే దేశానికి మేమే ఆదర్శం అని చెప్పుకునేటప్పుడు దేనిలో మీరు ఆదర్శం అని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. అంటే అవినీతికి అవకాశాలున్న ప్రాజెక్టులు తీసుకోవడంలో మీరు ఆదర్శమా, లేకపోతే మీ మొత్తం మీ పింక్ బుక్ ఏదైతే ఉన్నదో మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో ఒకటి కూడా ఇప్పటిదాకా తీసుకుంటే అవినీతి అంటే ఇంకా అసలు ప్రాజెక్టులే చేయొద్దంటారా? ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? ప్రాజెక్టులే చేయొద్దంటారా? ఏ ప్రాజెక్ట్ అన్నది నేను చెప్పాలి కదా మురళి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేమంటున్నా అంటే మొట్టమొదలైతే మీరు ఏదైతే ఎన్నికల సమయంలో మీరు ఏదైతే ప్రామిసెస్ చేసినరో, మీరు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు చేసినరో వాటినైతే ఇవ్వాలి కదా, వాటి మీద అయితే మీరు ఒక్కడు కూడా ముందుకేస్తలేరు కదా. ఈ 2 బెడ్రూమ్, ఒక్క నిమిషం బ్రదర్, 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏమాయ, 2 బెడ్రూమ్ ఇల్లు ఏమాయ, దాని తర్వాత 5 ఎకరాల భూమి 3 ఎకరాల భూములు ఏమాయ, దాని తర్వాత ఇప్పుడు కేజీ టు పీజీ ఏమాయ, మీరు అవన్నీ పక్కకు మర్చిపోయి అదే ఆదర్శం అవుతుందా? అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాల్ని తుంగలో దొక్కడం అనేది ఒక ఆదర్శమా? సరే, మా ఉత్తరప్రదేశ్ గారు చీఫ్ మినిస్టర్ గారిని పొగిడారు, మేము కృతజ్ఞత ఉన్నాము మేము దానికి. కానీ అక్కడ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చేసింది ఏంది, మీరు చేసింది ఏంది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే రైతులకి లోన్ మాఫీ చేస్తా ఉన్నామో, మేము వచ్చిన మొదటి క్యాబినెట్లో 36,359 కోట్లు మేము మాఫీ చేసినాము ఒకటే ఫస్ట్ క్యాబినెట్లో. మీరేం చేసినారు? ఫస్ట్ క్యాబినెట్లో ఈటెల రాజేందర్ గారిని పెట్టి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. కాబట్టి ఎట్లా ఆదర్శప్రాయం అవుతారు? ఇప్పుడు అక్కడ పోయి మళ్ళీ మేము యాంటీ రోమియో స్క్వాడ్ అంటారు. అంటే ఇప్పుడు భారత సెంట్రల్ గవర్నమెంట్ లో అవకాశం ఉంది, ప్రొవిజన్ ఉంది. ఈ చిన్న స్టేట్ లో చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కాదు కదా, పరిమితులు ఉంటాయి కదా, పరిమితులు ఉంటాయి కదా. దట్టు దానికి బీజేపీ ఏ రకమైనటువంటి ఆశీస్సులు ఉన్నాయనే విషయం కూడా చూడొచ్చు. ఆశీస్సులు ఉండకపోయినా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టేట్ లో కూడా బాగా ఇప్పుడు యూపీలో చేస్తా మోదీ గారు సపోర్ట్, మోదీ గారు సహకారం ఇక్కడ కూడా మాఫీ చేయొచ్చు. మురళి గారు వాస్తవం మాట్లాడుకోవాలి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం కాదు. మీకు మా పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఉన్నది అని అనుకుంటే మనం దాన్ని ఏం చేయలేము. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి ఖజానా, ఒక్క నిమిషం నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వారి ఖజానాల నుంచి మొదటి కేబినెట్ మీటింగ్ లో ఇచ్చింది. మీరు ఇచ్చిండ్రా? ఇప్పటికి 3 సంవత్సరాలకి ఇవ్వలేదు. అందుకు ఆదర్శప్రాయం. ఇంకోటి చెప్తా మురళి గారు, ఇంకొక విషయం చెప్తాను నేను. రేషన్ కార్డుల మీద కేంద్ర ప్రభుత్వ లోగో ఉండాలని చెప్పి ఇప్పటిదాకా పేదలకి రేషన్ కార్డులు ఇవ్వని ప్రభుత్వం ఇది. ఇప్పటిదాకా రేషన్ కార్డు లేకుండా టోకెన్ల మీద నడిపిస్తున్న ప్రభుత్వం ఇది. మరి దేనికి ఆదర్శప్రాయం? కేటీఆర్ గారు చెప్పాలి. దేనికి ఆదర్శప్రాయం? ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయకపోవడం. మీరు అన్ని రాంగ్ రీజన్స్ కి ఆదర్శం. రైతు రుణం గురించి ఒక మాట చెప్పారు సార్. ఈ దేశంలో చారణ భాగం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ సార్, అత్యధిక జనాభా కలిగినటువంటి ఉత్తరప్రదేశ్ సార్, 20 కోట్ల పైచీలుకున్న జనాభాలో 36,000 కోట్లు ఇవ్వాలి. ఓహో ఆహాన్ బెంబలెత్తినట్టు కృష్ణసాగర్ గారు సార్, మన జనాభా ఎంత సార్? ఆ జనాభాలో రైతాంగం ఎంత సార్? 4.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 17,500 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం సార్. మా లెక్క రుణమాఫీ చేయాలంటే వినండి సార్, మా లెక్క సార్, మా లాగా రుణమాఫీ చేయాలంటే మురళి గారు, మా లాగా వారు రుణమాఫీ చేయాలంటే మేము 4 కోట్ల మందికి దాదాపుగా 17 కోట్లు చేస్తే సార్, 5 ఉన్నటువంటి జనాభాకు 60 కోట్లు చేసిన తక్కువనే సార్. అది మా నీతి జాతి సార్. సరే, ఇలా ఈ రాష్ట్రంలో ఏమి ఇచ్చారు సార్? బరియల్ గ్రౌండ్ నుంచి క్రెల్ సన్మాన్ వరకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా సార్ మేము చెప్తా ఉన్నాం సార్. సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందని వారెవరినో చూపండి సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గర్భిణీ స్త్రీ ఉంటే 14,000 నుంచి పెళ్లి చేసుకున్న స్త్రీ వరకు పైసలు సార్ కేంద్ర ప్రభుత్వ పైసలు ఒక స్త్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఆ గర్భిణీ స్త్రీకి 14,000 నుంచి పడితే
పెళ్లి చేసుకునే వారికి ఈ ప్రభుత్వం భరోసా ఇస్తుంది సార్. అరవింద్ గారు ద్వారా ఈ రాష్ట్రంలో పేద పిల్లల పెళ్లిని చేస్తుంది ఈ ప్రభుత్వం సార్. వారు ఇంకేం చేయాలంటారు సార్? అరవింద్ గారు మాట్లాడే అవకాశం ఇస్తారు. మొత్తం మీరు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారు పక్క పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తారు, మీరే మాట్లాడతారు. అరవింద్ గారు మాట్లాడతారు. అరవింద్ గారు ఆర్టీసీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు మాఫీ పెంచాం సార్. మీరు ఆగుతారా ఒక నిమిషం? అరవింద్ గారు మేము చెప్పాలి ఏం చేశారని ఇప్పుడు సభ చెప్పాలి ఒక్క నిమిషం అయిన తర్వాత మీతో పాటు మాట్లాడిన తర్వాత చెప్పండి అరవింద్ గారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిజంగా కూడా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు శిశువు పుడితే 40,000 అప్పు వస్తుందండి. అది బంగారు తెలంగాణ. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఘనత ఏంటంటే పుట్టక ముందే అప్పుతో వస్తున్నాడు పిల్లోడు కానీ పిల్ల కానీ. తెలంగాణలో అప్పుల రాజ్యం చేసింది. పుట్టిన పిల్లకు కూడా 40,000 రూపాయలు అప్పేసి మరి తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే చరిత్రలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము అన్నీ ఇస్తున్నాం అన్నీ చేస్తున్నాం అంటున్నారు. మరి అప్పు పుట్టిన బిడ్డకు కూడా అప్పించినటువంటి పరిస్థితి మరి జీవన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే అట్లా మీరు అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి మీరు అన్ని కానీ అసలు తెలంగాణ రాష్ట్రం అప్పుతో పుట్టిందిగా. దాని కారకుల గురించి మాట్లాడితే ఇవాళ పిల్లవాడు పుడితే వాడు అప్పుతో పుట్టాడని తెలంగాణ రాష్ట్రం. కానీ రాష్ట్రం ఏమి సుభిక్షంగా పుట్టిందా? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎట్లా కేటాయింపులు జరిగాయో అప్పులు కూడా అదే బడ్జెట్ తో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో వచ్చింది. అప్పులైతే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఈక్వల్ గా షేర్ చేశారుగా. షేరింగ్ లో ఉన్నాయి అంతే కదా. మిగులు బడ్జెట్ షేరింగ్ లో ఉన్నాయి. అప్పులు తెచ్చాం మనం. సో పుట్టుకే 29వ రాష్ట్రం పుట్టుకే అప్పులతో పుట్టింది. ఒక్క నిమిషం. అప్పులతో మిగులు బడ్జెట్ మిగులే అప్పు ఏ విధంగా ఉంది? ఎంత ఉంది అప్పుడు? ఇప్పుడు ఎంత ఉంది అప్పు? రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత తప్పు వచ్చిందో తప్పు తీసుకొచ్చి ఏ గ్రామంలో అభివృద్ధి జరిగింది, ఏ అభివృద్ధి జరిగింది ఒకసారి ఛాలెంజ్ చేద్దాం ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని. ఏ ఊర్లో కేవలం మీరు గుడ్ ఫీల్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు కేటీఆర్ గారు తిరుగుతూ ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళు ఎప్పుడైతే ప్రజల్లో చర్చ వస్తుందో ఈ అప్పుల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చర్చ వచ్చే ముందు గుడ్ ఫీల్ అంటే ముందేమో ఉన్న పార్టీల్లో నుంచి అంటే వ్యక్తులంతా తీసుకొని మురళి గారు రెండోది ఏంది? ఈ రోజు సభలు పెట్టుకొని మేము చాలా బాగా చేస్తున్నామని వీళ్ళు చెప్పుకొని ప్రజల్లో ఒక ఫీలింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే రాష్ట్రంలో నిజంగా చర్చించదలుచుకుంటే ఈరోజు ఏ ఊర్లో ఒక కనీసం ఒక స్కూల్ బిల్డింగ్ కలర్ లేదండి. నేను మొన్న సెక్రటరేట్కి పోతే చాలా బాధగా ఉంది. ఏంటిది అని. మీరు తెలంగాణలో బంగారు తెలంగాణ తెస్తా ఉన్నారా? ఏ తెలంగాణ తెస్తున్నారు సార్? మీరే ఆలోచించుకోవాలి. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలకు కూడా అప్పులు ఉన్నాయి సార్. ఈ 29 రాష్ట్రాల్లో అప్పులు తేవచ్చు. నేను కూడా అరవింద్ గారు అడుగుతున్న ప్రశ్న అప్పులు తేవచ్చు. ఆ తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నాం అన్న ప్రశ్న. వాళ్ళలాగా స్కాములు చేయడానికి అప్పులు తీసుకురాలేదు సార్. ప్రజలకు పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు తీసుకొస్తున్నాం సార్. ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి అప్పులు తీసుకొస్తున్నాం సార్. రైతులకు నీళ్లు ఇవ్వడానికి అప్పులు తెస్తున్నాం సార్. రైతులకు కరెంట్ ఇవ్వడానికి అప్పులు తెస్తున్నాం సార్. మా పిల్లగాళ్లకు సన్న బియ్యం ఇవ్వడానికి అప్పులు తెస్తున్నాం సార్. మా పిల్లగాళ్లను ఫారెన్ చదివించుకోవడానికి అప్పులు తీసుకొస్తున్నాం సార్. మా పేద బడుగు బలైన వర్గాల ప్రజలను అభివృద్ధి చెందించడానికి అప్పులు తెస్తా ఉన్నాం సార్. మా గ్రామ పంచాయతీలను మా మట్టి రోడ్లను తీసి సీసీ రోడ్లను, బీటీ రోడ్లను వేయడానికి అప్పు తెస్తా ఉన్నాం సార్. మా మిషన్ భగీరథ ద్వారా చెరువులు బాగా చేసుకోవడానికి మేము 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టడానికి అప్పు తీసుకొస్తున్నాం సార్. మేము ప్రాజెక్టులను కట్టడానికి తీసుకొస్తున్నాం సార్. మా ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెంచడానికి అప్పులు తీసుకొస్తున్నాం సార్. మా నూతన పిల్లగాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి అప్పు తీసుకొస్తున్నాం. పతనం అయిందని చెప్పడానికి కేటీఆర్ స్పీచ్లే మూలం. టీఆర్ఎస్ పతనం మొదలైంది ఇప్పటి నుంచి. హరీష్ రావును పక్కన పెట్టి మీ కుటుంబంలోని వర్గాలు తేట తెల్లమవుతున్న పరిస్థితి ఉన్నది. నేను ఈరోజు చెప్తున్న కేసులు వేయడం కాదు, రేపు తండ్రి కొడుకులను జైల్లో పెట్టే పని కూడా ఉంటుంది. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఊరికనే పేపర్లు చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయించి టీవీలలో లైవ్లు పెట్టుకుంటే కాదు. భవిష్యత్తులో బీజేపీ సహకరిస్తే, ఈరోజు నేను మిత్రుడిని అడుగుతున్నా, మిషన్ భగీరథ మీద ఎవరు సహకరిస్తారో మాకు చెప్పండి, మేము నిజాలు వాళ్ళ ముందు పెడతాం. ఇలా ప్రభుత్వం రాలేదు, చేతగాని ప్రభుత్వం, అది తీసుకోలేని పరిస్థితిలో ఉంది. కేంద్రం ఈరోజు ఉమాభారతి గారు ఇస్తారా, లేకపోతే అమిత్ షా గారు ఇక్కడికి వస్తా అని రాలేదు, మేము వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టానుసారంగా మాట్లాడే నైతిక హక్కు కానీ ఆ స్థాయి కానీ కేటీఆర్కి లేదు.
ఒక బచ్చా రాజకీయాలు 133 సంవత్సరాల్లో ఇక్కడనే కాంగ్రెస్ పార్టీని రద్దు చేసిన చరిత్ర ఉన్నది. ఇలాంటి పనికిరాని చేతగాని కేటీఆర్ లాంటి దద్దమ్మలను తరిమి కొట్టే రోజు భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్పు రాముకు చెప్పు, నువ్వు కేటీఆర్ స్థాయిని మించి మాట్లాడుతున్న విషయం రాముకు చెప్పు. జీవన్ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఎంపీలు దద్దమ్మలుగా మారి, మంత్రులు దద్దమ్మలుగా మారిండు. ఇలా మధుకర్ లాంటి వ్యక్తి హత్యకు గురైండు. ఇలా మక్లూరులో ఒక మహిళను ఈ రోజు కిరోసిన్ పోస్ట్ చంపిండు. ఎక్కడ పట్టించుకుంటున్నాండి? కేటీఆర్ ఎక్కడుండు, హరీష్ రావు ఎక్కడుండు, కవిత ఎక్కడుంది? మీకు అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలంతా కూర్చుంటారు అనుకున్నారా? ఈ రోజు పేపర్లు మీ గురించి రాస్తే ఎందుకు మధుకర్ హత్య గురించి పెద్దగా చర్చ జరగట్లేదు? ఈ రోజు నీ ఎమ్మెల్యే అక్కడ హత్య చేసిన పరిస్థితి ఉన్నది. నీ కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు రవితో పాటు సత్యం హత్య చేయబడితే ఇంతవరకు దానికి సంబంధించిన దాఖలాలు లేవు. ఎవరండి? ఏ హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ అంతా బాగుందని చెప్తే మేము వినడానికి ఏమైనా ఇక్కడ దద్దమ్మను కూర్చున్నామా? చూద్దాం. ఈ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులను తన్ని కొట్టే చరిత్ర ఉన్న తెలంగాణ ప్రాంతానికి మీరు దోచుకుంటా అంటే చూస్తూ కూర్చునే అంత సిగ్గుమారిన రాజకీయ పార్టీలు లేవు, కింది స్థాయి రాజకీయ పార్టీలు లేవు. ఏమండి కాంగ్రెస్ పార్టీ మీరు బతిరాడిన రోజు మర్చిపోయినరా? ఏ స్థాయిలో మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడిండా ఇట్లా? ఎందుకు నువ్వు హరీష్ రావుని గెలవడానికి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తాడు, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తాడు. గెలవండి, ఎన్నికల దమ్ముంటే నువ్వు సిరిసిల్లలో పోటీ చేయి, సిద్దిపేటలో చేయమను, గెలిచిన తర్వాత కాదు, గెలిచిన తర్వాత నువ్వు చేస్తున్న అభివృద్ధి ఏంటి? నీకు పెరుగుతుందంటేనే ఐదేళ్లకోసారి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే. మధ్యలో మళ్ళీ ప్రజల దగ్గరికి ఎందుకు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి అంటారు, కాంగ్రెస్ పార్టీని వెళ్ళగొడుతురు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేకుండా వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి బాధతో ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు. సరే ఒక నిమిషం సార్, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సార్. ఎవరికైనా ఒక పార్టీ మొత్తం కూకటి వెళ్ళతో వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అవమానం ఉంటుంది. దాన్ని నేను కాదనట్లేదు. కానీ వాళ్ళలాగా లుచ్చా రాజకీయాలు మేము చేయం సార్. వాళ్ళలాగా అవినీతి రాజకీయాలు వారికి మీకు ఇద్దరికి కలిపే చెప్తున్నాను. దయాకర్ గారు వారికి మీకు ఇద్దరికి కలిపే చెప్తున్నాను. గౌరవంగా మాట్లాడుకున్నాం. నోట్లో అన్నం పెట్టి కడుపులో తన్నేది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు కడుపు కోసుకొని తెలంగాణ ఇచ్చి రోజు ఆ ప్రాంతంలో దక్షిణం రెండు రాష్ట్రాలు నెంబర్ 1 గా ఉన్నాయి. వినండి సార్, అవినీతి గురించి మాట్లాడతారు సార్. సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళినట్టు నేనంట 28 లక్షల కోట్ల కుంభకోణం చేసి భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో తెలంగాణ గురించి మాట్లాడుకుంటాం. దేశంలో జరిగిన వ్యవహారాలు ఆల్రెడీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ. కాంగ్రెస్ పార్టీ గతంలో తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు? మేము స్కీములు చేస్తున్నాం సార్, వాళ్ళు స్కాములు చేశారు సార్. సాగర్ మాట్లాడుతున్నారు. ఒక నిమిషం సాగర్. ఇప్పుడు మురళి గారు ఎంత పరుషంగా మాట్లాడితే అంత బలం ఉన్నది అనుకోవడం తప్పు. అది కాంగ్రెస్ అర్థం చేసుకోవాలి, టీఆర్ఎస్ కూడా అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత దూషణలకు పోవడం అవసరం లేదు రాజకీయాల్లో. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేసినన్నది ప్రశ్న ప్రజల ముందుకు రావాలి. మీరు ఎన్ని సభలైనా చేసుకోండి, కానీ ఇక్కడ మ్యాక్సిమం నెంబరు అత్యధికంగా ఉన్నది రైతులు ఈ భూభాగంలో. మరి రైతులకు మీరు ఏం చేసినన్న ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది కదా. మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకుండా ఇప్పటిదాకా నడిపి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంచి మొత్తానికే మీరు ప్రభుత్వం విఫలమైంది అన్నది కనబడతా ఉన్నప్పుడు కూడా మేమే ఆదర్శప్రాయం అని చెప్పుకొని అసత్యాలు వలుపుతూ ఉంటే ప్రజలు మీకు చెప్పాల్సింది ఎన్నికలలో చెప్తారు. ఎందుకంటే ఆఖరికి మిర్చి రైతులు మొన్న అక్కడ యార్డ్లలో పట్టుకొని కూర్చొని ఉంటే వాళ్ళు హృదయ విదారకమైన పరిస్థితిలో ఉన్నారు. దళారులను కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు, అవినీతిని కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు దయాకర్ గారు అవినీతి గురించి మాట్లాడారు. ప్రాజెక్టులలో అవినీతి ఉంటే తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ నేను చెప్తున్నా ఒక్క నిమిషం ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత దయాకర్ గారు నన్ను చెప్పనండి.
ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు అప్పచెప్పుడు ఎక్కడిది, మా నాయకుడు నాగన్ జనార్దన్ రెడ్డి గారు ఇంత పెద్ద బుక్ తయారు చేసిన అవినీతి మీద, కాబట్టి తప్పకుండా కూడా అది ఆల్రెడీ విజిలెన్స్ దగ్గర పోయింది, సిబిఐ గారి దగ్గరికి పోయింది. నేను ఒక్క నిమిషమే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ప్రజలు చూస్తారు, ఎట్లా మీరు మాట్లాడారు కదా, నేను సైలెంట్ గా విన్నా, నన్ను మాట్లాడండి. ఇప్పుడు మీ ఇద్దరే మాట్లాడుకుంటే ఎట్లా నాకు అర్థం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం విఫలం అన్నది, ప్రభుత్వ వైఫల్యం అన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉన్నది. మరి మీరు ఇచ్చిన ఎన్నికల హామీల్ని ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా రైతుల్ని కంప్లీట్గా రోడ్ల మీదకి తీసుకొని వచ్చి ఆత్మహత్యలు వేలకు వేలు చేసుకుంటా ఉంటే మరి మీరు ఏ విధంగా మీరు ఆదర్శప్రాయమని మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కుటుంబ పరంగా మీరు రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు, రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. మరి అది ప్రజాస్వామికం ఎట్లవుతుంది అంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనబడకుండా మీరే నడిపించుకుంటాము, అన్న తమ్ముడు చెల్లె అల్లుడు బావ బామర్ది, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? మరి మీరు దానిలో ఆదర్శప్రాయమా అది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు మొత్తానికి ఆలోచిస్తే ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉన్నదంటే మేము చెప్పేది కాదు ఇవన్నీ. సిఏజీ రిపోర్ట్ చూడండి మురళి గారు, సిఏజీ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పినంటే మీకు బడ్జెటరీ అలొకేషన్స్ చేసే క్షమత కూడా లేదు అని చెప్పినారు. మీరు బడ్జెట్లో అలొకేట్ చేసి దాన్ని మిస్యూటిలైజ్ చేస్తూ ఉన్నారు, దాన్ని రీరూట్ చేస్తూ ఉన్నారు, డైవర్ట్ చేస్తూ ఉన్నారు అని సిఏజీ చెప్పింది. కాగిచ్చిన రిపోర్ట్ ఏమి రాజ్యాంగం కాదు కదా, కాగిచ్చిన రిపోర్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు ఇష్యూ వెళ్తుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు కాగిచ్చిన రిపోర్ట్ ఎప్పుడు ఫైల్ కాదు కదా ఏ ప్రభుత్వానికి. మురళి గారు మీరు డిఫెండ్ చేస్తే నేను అడుగుతున్న ప్రశ్న, కాగే చెప్పేసింది అంటే కాగే జడ్జిమెంట్ కాదు, చెప్తా అంటున్నా. కాగే జడ్జిమెంట్ కాదు అన్నాను. సిఏజీ ప్రైవేట్ ఏజెన్సీ కాదు కదా. అవును కావచ్చు, కానీ అట్ ద సేమ్ టైం పిఎస్సీ కూడా అకౌంటెంట్ కదా, ఉండదు కదా. PSC is an internal body of state అండి, ఇది సెంట్రల్ బాడీ. ఒక నిమిషం సార్, అంటే అది ఇచ్చిన రిపోర్ట్ ప్రామాణికంగా తీసుకునే సందర్భంలో దాని మీద ఫర్దర్ గా అప్లై ఉంది కదా, ఇంకా పిఎస్సీ ఉంది కదా. పిఎస్సీ ముందు చెప్పుకోవచ్చు కదా. మురళి గారు సిఏజీ రిపోర్ట్ ని మీరు కాదంటే మీరు అప్లికేషన్ పోవచ్చు. ఇప్పుడు సిఏజీ రిపోర్ట్ కాదని ఎవరు అనలేదు కదా, వాళ్ళే కదా పెట్టింది సిఏజీ రిపోర్ట్. ఒక నిమిషం సార్, నేను ఏమంటున్నా అంటే మేము అనడం కాదు, ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈ కంట్రీలో అన్ని ఏజెన్సీలు కూడా ఈ ప్రభుత్వం విఫలమైందని చూపిస్తా ఉన్నాయి. ప్రజలలో ఒక ఆస్పిరేషన్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ నడిపిస్తా ఉన్న 16 రాష్ట్రాలలో ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉంది, ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఎట్లా నడుస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఆస్పిరేషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని 2019లో 18లోనో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళని ఎన్నుకొని భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వాన్ని అప్పచెప్పాలన్నది ప్రజల అభిష్టం. మీరు ఎన్ని సవాలన్నా పెట్టుకోండి, లాస్ట్కి వచ్చేది ఏంది ప్రజల ఆస్పిరేషన్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మాకు పెద్ద ఆవేశాలు ఏం లేవు. జనరల్గా వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్తా ఉన్నారు. ఒక్క విషయంలో ఛాలెంజ్ చేసి మేనిఫెస్టోని ముందర పెట్టుకొని మీరు ఇన్ని అప్పులు తెచ్చారు, మిగులు ముఖ్యమంత్రి చెప్పారండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా నన్ను అడగొచ్చు, మమ్మల్ని ఎవరిని అడగొద్దండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఒక మేనిఫెస్టోని తీసుకొని మీరు ఎన్నోసార్లు చర్చించారు, మరి అది కరెక్టా? ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టా? ముందు పెట్టి ఒకటే సెంటెన్స్ జీవన్ గారు, ఒకటే సెంటెన్స్. నేను ఏమంటున్నా అంటే జీవన్ గారు ఇప్పటిదాకా ఉపోద్ఘాతం ఇచ్చిండ్రు, చాలా పెద్ద స్పీచ్ ఇచ్చిండ్రు, ఏమేమి చేసిండ్రు. ఆ చేసిన వాళ్ళ అన్నింటిలో కూడా 80% యావరేజ్ 80% కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. అయితే ఉండనండి నేనేమంటున్నా, మీరు చెప్పిన అన్ని కూడా ఆఫ్టర్ థాట్ లో చేస్తా ఉన్నారు. మీరు ఎన్నికలలో చెప్పిన ఎందుకు చేస్తలేరు అని అడుగుతా ఉన్నారు. మీకు ఎన్నికలలో చెప్పిన హామీల పైన ఎందుకు చిత్తశుద్ధి లేదు అడుగుతా ఉన్నాం. మీకు ఓటేసింది దాని గురించే కదా. ఎన్నికల్లో చెప్పిన అంశం మొట్టమొదటి ప్రియారిటీ వైజ్ గా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 90% ప్రజలు రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడని చెప్పి సార్ రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం సార్. అది మేము ఎన్నికల్లో చెప్పిందే సార్. 17,500 కోట్ల రుణమాఫీ చేశాం సార్, అది మేము ఎన్నికల్లో చెప్పింది సార్. మేము ఎన్నికల్లో చెప్పిన అంశాల్లో 99 అంశాలను 212 జీవోల ద్వారా 34 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటికీ అమల్లోకి తీసుకొచ్చాం సార్. ఐఎమ్ సారీ కృష్ణసాగర్ గారు, మీకు పేపర్ జీవోలతో తీసుకొస్తా సార్. మీరు నాకు ఒక 10 నిమిషాల అవకాశం ఇవ్వండి. నా కార్లో నా మేనిఫెస్టో ఉంది సార్, నా మేనిఫెస్టో పాటు మేము తీసుకొచ్చిన జీవోలు ఉన్నాయి సార్. జీవోలను ఆన్ పేపర్ ఇస్తా, ఆన్ రికార్డ్ ఇస్తా సార్, ఆన్ రికార్డ్ టీవీ. ఎస్, గవర్నమెంట్ స్థాయిలో పనేం లేదు, జీవోలు ఉన్నాయి సార్. జీవోలు ఎన్ని ఉంటాయి సార్? 2 బెడ్రూమ్ ఇల్లు కట్టినరు సార్, 10,000 ఇల్లు నిర్మాణం. ఎన్ని ఎకరాల భూములు ఇచ్చారు దళితులకు? మొన్నగాక మన ఖమ్మంలో వచ్చిన ఇళ్ల నిర్మాణం కాదా సార్? మొన్నగాక మన లెక్క చెప్పండి. రాత్రికి రాత్రి 2 లక్షలు కట్టేస్తారా సార్? అంటే మీరు 3 సంవత్సరాలు అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు
3 సంవత్సరాల 200 కడితే మీరు ఎప్పుడు కట్టిస్తారు ఇల్లు? ఇంతకంటే ఏముంటుంది సార్? కేజీ టు పీజీ ఏమైంది? మాది పేదల జీవన్ గారు, జీవన్ గారు, పేదల కేజీ టు ప్రభుత్వం పీజీ అవసరం ఏమైంది? లేదు. ఒక్క నిమిషం, జీవన్ రెడ్డి గారు. 119 గురుకులాలు కేజీ టు పీజీ జీవన్ రెడ్డి గారు, మాది పేదల అది ప్రభుత్వం ఎట్లా అయితే దేశంలోనే మీకు ఆదర్శవంతమైనటువంటి మీకు రాష్ట్రం, చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రం కేజీ టు రకమైనటువంటి పీజీ ఎట్లా గురుకులాలు పాలన అయితే సాగుతోంది చూపిస్తాం. అన్న కేటీఆర్ మాటల మీద చర్చని కంటిన్యూ. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల మీద ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. అరవింద్ గారు, ఇంతకుముందు మీరు చెప్పినటువంటి మాట మేనిఫెస్టోకి సంబంధించి ఆల్రెడీ 90% ఇంప్లిమెంటేషన్, 99% అనుకుంటా. అవును, జీవన్ 2 లక్షల ఇళ్ళు చెప్తున్నటువంటి అయిపోయినాయి, 99%. 2 లక్షల ఇళ్ళు అయిపోయినాయి, 3 ఎకరాల భూమి అయిపోయింది, కేజీ టు పీజీ అయిపోయింది, దళితుడు ముఖ్యమంత్రి అయిపోయిండు. ఎన్నండి మాట్లాడితే అసలు మాట్లాడాలంటే కూడా మాకు కూడా సిగ్గుంది. ఎందుకంటే నిన్న చూస్తూ ఉంటే అంతా బాగా అయిపోయింది. ఈ మొత్తం రాష్ట్రానికి ఒక అన్న ఉన్నాడంటే అది కేటీఆర్ గారు అని చెప్తుంది వాళ్ళ చెల్లి. వాళ్ళిద్దరు పౌడుకోవడమే సరిపోయింది. అది ఏంటి అసలు? ఇది రాష్ట్రమా లేకపోతే ప్రజాస్వామ్యమా? ఏంటిది కుటుంబ పాలన? ఇంత అన్యాయమా? అప్పుల నేను ఇప్పుడు వారసత్వ రాజకీయాల గురించి ఇప్పుడు టీడీపీ కూడా మాట్లాడుతుంది. డెఫినెట్గా మాట్లాడు. ఎందుకంటే ఇంతవరకైతే మాట్లాడచ్చు, ఇక పైన మాట్లాడే పరిస్థితుల్లో మీరు ఉన్నారా? దేని విషయంలో అంటారు? మీ పార్టీ రాజకీయం వారసత్వం గురించి మాట్లాడితే అండి డెఫినెట్గా అండి. ఎక్కడ జరిగినా అది కరెక్ట్ కాదని చెప్తాం కదా. ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీ తిట్టచ్చు, ఎందుకంటే దేశంలో వారసత్వ రాజకీయాలను పెంచి పోషించారని చెప్పి వారు తిట్టచ్చు. కానీ కుటుంబ పాలన ఉందా? పక్క రాష్ట్రంలో మీరు మీ ఆలోచన మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మీ పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శి గురించి ఈ విధంగా ఉందా? పోనీ అదే తీసుకుందాం. ఈ విధంగా ఈ విధంగా వస్తేనే లేదా? తెలంగాణ రాష్ట్రము బ్రదర్, తెలంగాణ రాష్ట్రం అనేది 90% బడుగు బలహీన వర్గాల రాష్ట్రం. ఇది దొరల పాలన ఆల్రెడీ చూసినాం మేము. మా పెద్దలందరూ చూశారు. మళ్ళీ అటువైపు పోతా ఉందా రాష్ట్రము అనే ఆలోచన మా అందరికి కలుగుతా ఉంది. మాలాంటి వాళ్ళందరూ పేదల పెళ్లిళ్ళు చేస్తున్నాం ఎవరికి సార్? పేద బడుగు బలైన వర్గాల మీరు తెచ్చిన అప్పులో ఇప్పుడు పుట్టిన బిడ్డకే 40,000 రూపాయలు అప్పేశారా? ఇంతకంటే కడుపులో ఉన్నటువంటి తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ బయటకు వస్తే 40,000తో వస్తుంది అప్పు. 40,000 అప్పుతో వస్తుంది. ఎవరికి ఇచ్చాం సార్? మీరు మిగులు బడ్జెట్ తీసుకెళ్లి ఎవరికి సార్? కళ్యాణ లక్ష్మి షాదీ మోరక్ ద్వారా 70 సార్ పేదవారికి ఇస్తాం. ఇది పేద సంక్షేమ బడ్జెట్. పేద సంక్షేమ బడ్జెట్. సప్లాను 4 ఏళ్ళు అయిందండి. పక్క రాష్ట్రంలో అది విధంగా లేదే. మన 4 ఏళ్ళు అయింది. మిగులు బడ్జెట్ ఉంది. 50% ఉన్నటువంటి బీసీలకే మీరు న్యాయం చేయక మీకు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, మీకు అది ఇస్తాం. తప్పకుండా తీసుకుంటామండి. అది మాది. మీరు మమ్మల్ని విడగొట్టి మా ఓటు బ్యాంకును తీసుకునే ఆలోచన చేస్తున్నారు. అది మేము వ్యతిరేకిస్తున్నాం. మేము మా సంక్షేమాన్ని బీసీలను విడగొడుతున్నారు ఈరోజు. బీసీల కులాలను విడగొడుతున్నారు ఈరోజు. ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ నాయకుడు కూడా అలాంటి పాపం చేస్తే తప్పకుండా అది వాళ్ళకి బీసీల్లో ఇంకా మీరు చర్చ జరుగుతలేదు అనుకుంటారు. ప్రతి కుల సంఘంలో ఏదో మీరు ఇదియంగానే మేము ఈ ప్రభుత్వం మాకు ఇచ్చింది, మా డబ్బు మాకు ఇచ్చుకుంటూ మా కులాలను విడగొడుతూ మమ్మల్ని విడగొట్టి పాలించడానికి ప్రయత్నం చేస్తారు ఈ నయా ఇంగ్లీష్ దొరలీళ్ళు. ఈ రాష్ట్రంలో నయా ఇంగ్లీష్ దొరలు వచ్చారు. సార్ ఇప్పుడు సార్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులరైజ్ చేస్తామంటే కేసులు వేస్తారు. రైతులకు మా రైతులయ్యా మేము నీళ్ళు ఇస్తామంటే దాని మీద కేసులు వేస్తారు. మా అరవింద్ అన్న ఏమంటారు? గొర్రెలకు గొర్రెలు ఇస్తామంటే గొర్రెలకు గొర్రెలు ఇస్తారంటే గొల్లవారికి గొర్రెలు ఇస్తే ఏమవుతుంది సార్? గూళ్ళలకు చేపలు ఇస్తే రాజ్యాధికారం చేయండి. మీరేమో రాజ్యాధికారం చేయండి. తెలుగుదేశం పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసినటువంటి పార్టీ, బడుగులకు అధికారం ఇచ్చినటువంటి పార్టీ, ఒక సామాన్యుని మంత్రి చేసినటువంటి పార్టీ. ఇస్తా ఉన్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు మిమ్మల్ని ప్రేమించి ఓట్లేసిండ్రు. డిపాజిట్ రాకపోయినా, ఎన్నికల రాజకీయాల్లో లేకపోయినా 55 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుంది. మీరు 99 కాదు 120 సీట్లకు 120 సీట్లు కొట్టుకున్నా సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో బీజేపీ అదే మాట్లాడుతుంది. ఈరోజు వీరభద్రం గారు అదే మాట్లాడుతుంది, కోదండరామ్ అదే మాట్లాడుతుండ్రు, ఇలా గద్దర్ అదే మాట్లాడుతున్నారు. మీరు చూస్తుంటారు ఇక్కడి నుంచి నేను ఇదే ఆవేశాన్ని ఎప్పటి నుంచి వెళ్ళగక్కుతున్నానో అదే ఆవేశాలు ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ ఎందుకు వస్తుంది.
మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోకుండా గుడ్డెద్ది చెల్లబడ్డట్టు మేసుకుంటూ పోతా నేను ఎన్నుకొని పక్కలేదు పక్కోనికి అవసరం లేదు. ఎవడు పేదోడు ఎక్కడ చచ్చిపోతుండు, దళితులకి ఏమవుతుంది, బీసీలకు ఏమవుతుంది? ఈరోజు 1,20,000 కోట్ల మీరేంది ప్రగతి పద్దు ఈరోజు ఖర్చు పెట్టిండ్రు, నిర్మాణ పద్దు పక్కన పెట్టిండ్రు, ప్లాన్ నాన్ ప్లాన్ లేదు చేయబట్టి 60,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. అంటే సీమాంధ్ర పాలకులు 70 సంవత్సరాల్లో తెచ్చిన అప్పు 62,000 కోట్లు నీకు వేస్తే 3 సంవత్సరాల్లో 62,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు తెలంగాణకి వేసినావు. ఏం చేసినావని? ఒక్కసారి రైతు రుణమాఫీ చేసినావా? లేకపోతే పేదలకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినవా? లేకపోతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏమైనా సప్లానికి సంబంధించి ఏమైనా యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా వెచ్చించినవా? ఎవరికి ఖర్చు పెట్టినావు? ఇదే సీమాంధ్ర పెట్టుబడిదారులైన వాళ్లకు నవయుగకు మేఘా కట్టబెట్టిన 30,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఎందుకు ఈరోజు నీళ్లలో ఏదండి పాలమూరు రంగారెడ్డి ఏమైనా అనుమతులు వచ్చినాయా? లేదు. కాళేశ్వరం అనుమతులు వచ్చినా సిడబ్ల్యూసీ చెప్పింది ఇది కొత్త ప్రాజెక్టుగా ట్రీట్ చేస్తామని. ఇది మొత్తుకున్నాం మేము. ఇది కాదు, ప్రాణహిత చేవేలనే అవుతుంది, పాలమూరు రంగారెడ్డిలో పాత డిజైన్ అవుతుందండి. ఇప్పుడు అదే చెప్పింది కేంద్రం. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా ఏమైనా చేసిండ్రు అంటే ఒక చారిత్రాత్మక నిర్ణయంతో మొన్నటికి మొన్న కూడా మేము ఎన్నో చేసినాం. మొన్నటికి మొన్న కూడా రాజ్యాంగబద్ధత ఇస్తూ బీసీలకి ఎంత పెద్ద నిర్ణయం, చారిత్రాత్మక నిర్ణయం మోదీ గారు తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం చెప్తే సరిపోదు, ఆచరణలో ఉండాలి. ఇప్పుడు మీరు అలొకేట్ చేసిన బడుగు బలహీన వర్గాల బడ్జెట్నే మీరు కంప్లీట్ చేస్తలేరు. దానిలోనే 20% 25% ఖర్చు పెడతా ఉన్నారు. మీరు ఎంత పంప్ చేసి బడ్జెట్ని పెట్టినా కూడా మీరు ఖర్చు పెట్టేది 50% బడ్జెట్. మీరు ఇళ్ల నిర్మాణాల గురించి చెప్తాను, ఇళ్ల నిర్మాణాల గురించి భవిష్యత్తు మీదే అంటారు. కొనసాగింపులోనే సాగర్ గారు భవిష్యత్తు మీదే అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఈరోజు రావాల్సినటువంటి అమిత్ షా గారు రాకపోవడం అనేది ఒక రాజకీయ చర్చ కారణమవుతుంది. అటువంటి ఆలోచన ఉందా? అంటే రాజకీయ చర్చలు చేసుకోవచ్చు. అంటే ఒక సరళి భారతదేశం మొత్తంలో ఓటర్ సరళి ఎట్లా ఉన్నది అనేది మనకు కనబడతా ఉన్నది. తెలంగాణ అనేది వేరే రాజ్యం కాదు, ఒక ద్వీపం కాదు. కాబట్టి అదే సరళి ఇక్కడ కూడా కనబడుతుంది. ఎందుకంటే దానికి ఒక రీజనింగ్ ఉన్నది. ప్రజలు టైర్డ్ అయిపోయినారు. వాళ్ళు అంటే ఆ టాలరెన్స్ లెవెల్ పడిపోయింది. ఏదంటే ఈ కులాలని మతాలని, ఆఖరికి ఓవైసీ కూడా అన్నాడు కదా, అక్కడ ముస్లింలు ఉత్తరప్రదేశ్లో ఓటేసినారు భారతీయ జనతా పార్టీ కంటే, మీరు వాడుకొని ఇడిచిపెట్టినాక ఏం చేస్తారో అని అడిగింది. కాబట్టి ఇక్కడ కులాలు, ఉపకులాలు, మతాలపై రాజకీయాలు చేస్తూ కుటుంబ ప్రభుత్వాలు నడుపుతా ఉన్న వాళ్ళ గురించి ప్రజలు ఓవైసీ మాటలు సాగర్ ఎండర్స్ చేయదలుచుకున్నారా? ఈరోజు ఓవైసీ బీజేపీ మధ్య నెక్సెస్ ఉందని ఒక ప్రచారం ఉంది. బహుశా దానికి సపోర్ట్ చేసే రీతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు, కొన్ని వాస్తవాలు మాట్లాడితే తప్పకుండా కూడా ఎండార్స్ చేస్తాం. ఆయన కల్పితాలు మాట్లాడితే ఎట్లా ఎండార్స్ చేస్తాం? ఆయన మాట్లాడింది వాస్తవం, ఆయనే చెప్పిండు. ఆయన ముస్లింలకు రిప్రజెంటేటివ్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి నెక్సెస్ గురించి ఒక ప్రచారం ఉంది. ఒక నిమిషం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాజకీయంగా చర్చలు అందరి మీద ఉంటాయి, వ్యక్తుల మీద ఉంటాయి, రాజకీయాలు పబ్లిక్ తప్పే ఉంది. అది కాదు అక్కడ రిలవెంట్. నేను ఒకటే మాట నేనేం చెప్తామంటే, బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా అన్యాయం చేస్తా ఉన్నారు ఈరోజు ఎన్నికల హామీల్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయకుండా అంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు గొర్రెల్ని బర్రెల్ని నేను ఎందుకు అంటున్నా అందరంటే, ఒకటే నిమిషమే, గొర్రెల్ని ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ వచ్చిన 3వ సంవత్సరం నుంచి ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ మొదలైనాయో అప్పటి నుంచి కూడా గొర్రెల్ని ఇస్తారు. అప్పటి నుంచి కూడా ఒక్క నిమిషం అరే ఎట్లా మీరు మాట్లాడేటప్పుడు గొర్రెల్ని అప్పటికెళ్ళి ఎందుకు యానిమల్ హస్బెండరీ మంత్రిత్వ శాఖ మీరు వచ్చి పెట్టిండ్రా ఏంది ఈ దేశంలో? ఫిషరీ శాఖను మీరు వచ్చి పెట్టినరా? ఫిషరీ శాఖ ఏంది? ఫిషరీ శాఖ వచ్చి హరికథలు చెప్తున్నారా? మత్స్యశాఖ ఒక్క నిమిషం సార్, మత్స్యశాఖ ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ నుంచి ఇప్పటిదాకా కూడా చేపలు ఇస్తున్నది. మీరు ఏమంటారు కదా, చిన్నపిల్లలు మా అన్నది నేను బుక్కులు తీసుకున్నాను అనుకోండి, దాన్ని కవర్ మార్చి లేబుల్ కొత్తది పెట్టుకుంటాను నా పేరు వేసుకొని. ఇప్పుడు అన్ని కవర్లు మార్చి లేబుల్లు మార్చి ప్రజల్ని ఎంతవరకు మోసం చేస్తారు మీరు? చేపలు ఆల్రెడీ ఇస్తూ ఉంటారు, గొర్రెలు ఆల్రెడీ ఇస్తూ ఉంటారు, మీరు చెప్పుకుంటారు. ఇంతకుముందు ప్రభుత్వాలు చెప్పుకోలే, ఎందుకంటే అవి కార్పొరేషన్స్ ఇస్తాయి, అది ప్రభుత్వం విషయం కాదు అక్కడ. కాబట్టి ఇది నేను ఒకటే చెప్తాను, ఇది బ్యాంక్రప్ట్ గవర్నమెంట్, ఇది బ్యాంక్రప్ట్ గవర్నమెంట్, వేరే వాళ్ళు చేసే పనులు మనమే చెప్పుకునే గవర్నమెంట్, అంతకంటే వేరే ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే 2 రాష్ట్రాలు నెంబర్ 1 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అది చెప్తారు, చంద్రశేఖర్ రావు గారు అది చెప్తారు, ప్రజలు తీర్చుకుంటారు. కానీ ఈరోజు రాజకీయ ఆరోపణ కృష్ణసాగర్ రావు గారు కూడా తీసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు టీఆర్ఎస్తో పొత్తుకుపోవడానికని చెప్పి వాళ్ళ మీద అవినీతి అక్రమాలు వెలికి తీసే ప్రయత్నంలో లేరా? సిబిఐ కానీ సహారా కానీ అలాంటి అవినీతి ఎందుకంటే ఇంతకు ముందు చెప్పేటప్పుడు డిస్టర్బ్ అయింది. నేను చెప్పిన మా నాయకుల్లో ఒక పెద్ద నాయకుడైన నాగం జనార్దన్ రెడ్డి గారి బుక్ ఏదైతే ఉన్నదో అది విజిలెన్స్ డిపార్ట్మెంట్, సిబిఐ డిపార్ట్మెంట్ అందరి దగ్గర ఉన్నది. రేపు పొద్దున అవినీతి ఎవరు చేసినా కూడా జైల్లో పోవడే 100% ఖాయం. నేనేమంటున్నా, మా ప్రభుత్వం అవినీతిని అసహించే ప్రభుత్వం కాదన్నది మీరు చూస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో
మోదీ గారి గవర్నమెంట్ మీద ఒక మచ్చ వచ్చిందా? విజిలెన్స్ ఒక నివేదిక మచ్చ. విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కాబట్టి ఉంది అంటున్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అంటారు. ఉంటే ఎందుకు చర్యలు తీసుకుంటారు? మురళి గారు గత ప్రభుత్వాల్లో ఎవరైనా మేము ఇస్తాం ఇన్ఫర్మేషన్ వారు చెప్తున్నమాట. తీసుకోవచ్చు కదా ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము అంటే మా నాయకుడు ఇవ్వడం జరిగింది ఒక కాపీ. కాబట్టి వారికి కూడా అవకాశవాదం కొరకు వారు మిమ్మల్ని అప్పీల్ చేస్తున్న ప్రయత్నంలో మాకు తెలుస్తున్న ప్యార్ మాత్రమే కావాలన్నాడు. నిధులు రావట్లేవని చెప్పి అన్నాడు. మీరేం నిధులు ఇచ్చినామని అంటున్నారు. నిధులకు సంబంధించి ఆయన చర్చ మీరు రూపాయి ఇయ్యలే, గొర్రెలకు కూడా ఇచ్చేది ఇయ్యలేదు, ఇండ్లకి కూడా ఇచ్చేది ఇయ్యలేదు వారు చెప్తున్నారు. నేను అంటున్నా గత అవినీతి జరుగుతుంటే కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. ఇద్దరు మా బీజేఎల్పీ లీడర్ కిషన్ రెడ్డి గారు వారి మీద ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసిండు కేసీఆర్ గారు. రాజకీయ అవకాశవాదం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలతో ఒక నిమిషమే కేంద్ర ప్రభుత్వ పైసలతోనే గొర్రెలిస్తున్నారు అన్నది మేము ప్రూవ్ చేసినాం. వాళ్ళు కాదంటే సరిపోదు కదా. జీవన్ రెడ్డి గారు మా దగ్గర మీ సమాచారం ఉంది, మా దగ్గర మీ సమాచారం ఉందని ఇద్దరు అంటున్నారు. వ్యవహారం ముందుకు వస్తే మురళి గారు ఏదైనా వీళ్ళ దగ్గర ఉన్న సమాచారాలే వాస్తవం అయితే వీళ్ళు చెప్పినట్టు మేము ఏం చెయ్యకపోతే ఎలక్షన్ తర్వాత 9 ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఒక్క ఓటని వచ్చిందా సార్ వాళ్ళకి? ఒక 10 వాళ్ళు గెలిచారు సార్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలది. ప్రజల నిర్ణయం ఎట్లా తెలుస్తుంది సార్? మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమని ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రధాన ఎన్నికలు అయిన తర్వాత 9 ఎన్నికలు జరుగుతాయి. 9 ఎన్నికల్లో దిక్కు దివాన లేకుండా లోకంకి వెళ్ళిన పార్టీలు 9కి 9 మేము అవినీతి చేయకపోతే గురించి మాట్లాడే నైతిక కాంగ్రెస్ ఒకటి చెప్తా సార్. మీరు వస్తారా? రామ్ గారు ముఖ్యమంత్రి గారు వస్తారా? మేము డీటెయిల్స్ ఇస్తాం. ఎక్కడ వస్తారు? 2 ప్రాజెక్టులు రద్దయిన పరిస్థితి అన్ని పకడ్బందీ ఆరోపణలు ఉంటే ఈ రోజు అంత పకడ్బందీ ఆరోపణలు ఉంటే ఏజెన్సీలు ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. చర్యలు తీసుకోండి. పరిణామాలు పంచభూతాలను కూడా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ విచారణ ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ కుంభకోణం, అంతరిక్షంలో ఆ కుంభకోణాలు, ఈ 4 కుంభకోణాలు జీవన్ రెడ్డి గారు వాళ్ళని పట్టుకోలేరా? 3 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చి కేంద్రంలో మేము అధికారం దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం మాది అనేది ఈ రోజు అధికార పార్టీ చేస్తున్నారు. కానీ ఇక్కడ అవినీతి జరుగుతున్నది విపక్షాలు చేస్తున్న విమర్శలు. పరిణామాలు ఏ రకంగా టర్న్ అవుతాయో చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ వచ్చిన మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.